హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ది సింగరేణి కోలియర్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనము అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి 270+ వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్, డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి. సో చాలా హై పేయింగ్ జాబ్స్ అండ్ మంచి జాబ్స్ ఫ్రెండ్స్. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు. సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వీడియో కంప్లీట్గా చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అందుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇక్కడ ముందుగా మనం గమనించినట్లయితే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్కి మనం చూసినట్లయితే మనకి స్టార్టింగ్ శాలరీ మనకి 40,000 నుంచి 1,40,000 వరకు రేంజ్ ఉంది ఫ్రెండ్స్. అలా మనకి E1, E2, E3 ఇలా మనకి లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఒక్కో లెవెల్కి మనకి ఒక్కొక్క పే స్కేల్ రేంజ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మినిమం టు మినిమం లెక్కేసుకున్న బేసిక్ పే అండ్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకి స్టార్టింగ్ శాలరీ 60,000 దాకా మనకి రావడం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ అనేవి మీరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. అండ్ అలానే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి చూసినట్లయితే పర్ మంత్ మనకి ఇక్కడ 70,000 వరకు మనకైతే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చాలా హై పేయింగ్ జాబ్స్ అండ్ మంచి జాబ్స్. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ వదులుకోకండి. ఈ శాలరీకి అడిషనల్గా మళ్ళీ మనకైతే అలవెన్సెస్ కూడా రావడం జరుగుతుంది. ఈ పాయింట్ అనేది గమనించాలి. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే పోస్ట్ నేమ్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్కి సంబంధించి E2 గ్రేడ్లో మనకి 139 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్స్కి BE లేదా బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి లేదా BSc ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మైనింగ్ ఇంజనీరింగ్ నుంచి రెగ్యులర్గా పాస్ అయి ఉండాలి. 60% మార్క్స్ తోటి మనము కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలానే మనకి మేనేజ్మెంట్ ట్రైనీ F&AKకి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. టోటల్ 22 వేకెన్సీస్ ఉన్నాయి. CA లేదా ICWA లేదా CMA కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ E2 క్యాడర్కి సంబంధించిన పర్సనల్కి సంబంధించి మనకి 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్కి మనము గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అడుగుతున్నారు, లేదా పీజీ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ HR లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా MHRD లేదా MHROD లేదా MBA స్పెషలైజేషన్ విత్ HR అనేది మనం చదువుకొని ఉండాలి, లేదా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ HR ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీస్ లేదా ఇన్స్టిట్యూషన్స్ నుంచి అడుగుతున్నారు ఫ్రెండ్స్. 60% మార్క్స్ తోటి మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ IEకి సంబంధించి చూసినట్లయితే 10 వేకెన్సీస్ ఉన్నాయి. BE లేదా బీటెక్ లేదా BSc ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కోర్సు లేదా BE లేదా బీటెక్ BSc ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని ఉన్నట్లయితే ఇన్ ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ 60% తోటి మనము పాస్ అయి ఉండాలి. అండ్ పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనేది అడుగుతున్నారు. సో మీరు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి చదువుకొని ఉన్నా, లేకపోతే గ్రాడ్యుయేషన్ BE బీటెక్ లేదా BSc గ్రాడ్యుయేషన్స్ మీరు ఏ స్ట్రీమ్లో కంప్లీట్ చేసుకున్నా కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ E1 గ్రేడ్కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఫ్రెండ్స్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి లేదా డిగ్రీకి ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే 55% మార్క్స్ తోటి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ ఇన్ లా విత్ 55% కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రోజియాలజిస్ట్కి సంబంధించి చూసినట్లయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. MSc కంప్లీట్ చేసుకోవాలి హైడ్రాలజీ లేదా MSc అప్లైడ్ జియాలజీ లేదా MSc జియాలజీ కంప్లీట్ చేసుకున్నట్లయితే 60% తోటి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్కి సంబంధించి చూసినట్లయితే BE బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి లేదా BSc ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి. సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ నుంచి 60% మార్క్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. 17 వేకెన్సీస్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఈ స్ట్రీమ్కి అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించి వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో BSc హానర్స్ కానీ అగ్రికల్చర్ కానీ ఫారెస్ట్రీ కానీ హార్టికల్చర్ కానీ కంప్లీట్ చేసుకోవాలి, లేదా MSc అగ్రికల్చర్ ఫారెస్ట్రీ హార్టికల్చర్ కంప్లీట్ చేసుకోవాలి, లేదా హోల్డింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఫారెస్ట్ రేంజ్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ డిపార్ట్మెంట్స్ లేదా కార్పొరేషన్స్ అడుగుతున్నారు, లేదా ఈక్వల్ క్యాడర్ ఇన్ ఎనీ అదర్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ మనకి ఇక్కడ ఆడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. టోటల్ 30 వేకెన్సీస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. MBBS కంప్లీట్ చేసుకుని ఉండాలి, రిజిస్టర్డ్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్
అండ్ ఈ పర్టికులర్ జాబ్ వరకు మనం గమనించినట్లయితే మాక్సిమం ఏజ్ 45 ఇయర్స్ ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇంతకు ముందు మాట్లాడుకున్న మిగతా అన్ని జాబ్స్ కి మినిమం ఏజ్ 18 అండ్ మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. అలానే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సబ్ ఓవర్సీర్ ట్రైనింగ్ కి సంబంధించి చూసినట్లయితే సివిల్ స్ట్రీమ్ లో మనం డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మినిమం ఏజ్ 18, మాక్సిమం 30 ఇయర్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ కి. టోటల్ 16 వేకెన్సీస్ ఈ జాబ్స్ కి సంబంధించి మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ లో కొన్ని జాబ్స్ కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వారికి సంబంధించిన పోస్ట్ నేమ్ అండ్ అలానే ఇక్కడ కేటగిరీస్ అనేవి లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఎలిజిబిలిటీ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ కి ముందుగా మనం ఎలిజిబుల్ కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు తెలంగాణ స్టేట్ కి సంబంధించిన లోకల్ డిస్ట్రిక్ట్స్ లో చదవాలి. సో వాటికి సంబంధించిన లిస్ట్ కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే మన ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్ని మ్యాచ్ అయినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం గమనించినట్లయితే 1st of March 2024 నుంచి 18th of March 2024 లోపు మనం అయితే ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వర్కింగ్ కండిషన్ లో ఉన్నది ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. ఫర్దర్ గా కమ్యూనికేషన్స్ వాటి ద్వారాగానే జరుగుతాయి. అండ్ ఈ నోటిఫికేషన్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అలానే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పాస్పోర్ట్ అండ్ సిగ్నేచర్ అనేది ఈ విధంగా మనమైతే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అండ్ అలానే ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవడానికి 1000 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ అండ్ అలానే ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్సీసీఎల్ అయితే మీరు 100 రూపీస్ ఫీజు అనేది పే చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఫీజ్ పేమెంట్కి సంబంధించి కూడా మనం ఆన్లైన్ మోడ్లోనే పే చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే లోకల్ రిజర్వేషన్స్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఫ్రెండ్స్. సో 95% వేకెన్సీస్ అనేవి లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయబడతాయి. దట్ మీన్స్ తెలంగాణ స్టేట్లో ఉన్న కొన్ని డిస్ట్రిక్ట్స్ వరకు మాత్రమే ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్గా మనకు ట్రీట్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి మనం చూసినట్లయితే కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్ కి సంబంధించిన క్యాండిడేట్స్ లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. అండ్ అదర్ స్టేట్స్ అండ్ అలానే అదర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఓపెన్ కేటగిరీలో అయితే ఇక్కడ కంపీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్ట్రిక్ట్స్ లో చదువుకున్న క్యాండిడేట్స్ కి లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.